హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ కజ్జికాయలు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే విధంగా చేసుకుందాము. రెగ్యులర్గా చేసుకునే మైదా పిండితో కాకుండా మల్టీగ్రెయిన్ గోధుమ పిండితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. వినాయక స్వామికి నైవేద్యంగా పెట్టడానికి కూడా ఈ కజ్జికాయలు ఉపయోగపడతాయి. దీనికోసం నేను ఇక్కడ 4 కప్పుల మల్టీగ్రెయిన్ గోధుమ పిండిని తీసుకున్నాను. అందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకుని ఒకసారి పిండినంతటిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాచిన నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని కానీ నూనెని కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఈ విధంగా వేడి నెయ్యిని వేసుకోవడం వలన కజ్జికాయలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. చల్లారిన తర్వాత కూడా ఇవి క్రిస్పీగానే ఉంటాయి. నెయ్యి వేసుకున్న తర్వాత పిండినంతటిని ఒక్కసారి స్పూన్తో కలుపుకోవాలి. చల్లారిన తర్వాత చేత్తో కలుపుకోవాలి. మనం పిండి కలుపుకున్న తర్వాత చేత్తో ముద్ద చేసుకుంటే ముద్దగా రావాలి. అంత నూనె వేసుకోండి. ఒకవేళ నూనె సరిపోకపోతే మరికొంచెం నూనె వేడి చేసుకుని వేసుకోవాలి. ఈ విధంగా ముద్దగా వచ్చినట్లయితే కజ్జికాయలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుని చపాతీ పిండి మాదిరి కలుపుకోవాలి. సాఫ్ట్గా కాకుండా కొద్దిగా చపాతీ పిండి మాదిరి గట్టిగా కలుపుకోండి. ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత పైన 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ పిండిని నాననివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం తినే శనగపప్పును 2 కప్పులు వేసుకోవాలి. దీన్నే పుట్నాల పప్పు అని కూడా అంటారు. ఇప్పుడు ఇందులోకి 4 ఇలాచీలు వేసుకోవాలి. దీనంతటిని ఒకసారి మెత్తగా పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. 2 కప్పుల పుట్నాల పప్పుకి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని కూడా మరొకసారి మిక్సీ వేసుకోవాలి. బెల్లం అనేది ఉండలు లేకుండా ఉండే విధంగా మిక్సీ వేసుకోండి. దీన్ని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరిని 1 కప్పు తురుముకుని వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి మొత్తం పిండికి పట్టే విధంగా స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోండి. పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అయితే కజ్జికాయలు చాలా రోజులు నిల్వ ఉన్నట్టయితే పచ్చి కొబ్బరి వేసుకుంటే పాడైపోతాయి. అదే ఎండు కొబ్బరి వేసుకున్నట్లయితే కజ్జికాయలు చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు పిండి కూడా బాగా నానిపోయి ఉంటుంది. దీన్ని చేత్తో బాగా ప్రెస్ చేసుకుంటూ ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వలన పిండి అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిన్న ఉండలుగా చేసుకోవాలి. చపాతీ పీట మీద ఈ ఉండలు ఒక్కొక్కటిగా పెట్టుకుని చపాతీల మాదిరి ప్రెస్ చేసుకోవాలి. పైన పొడి పిండిని వేసుకొని ప్రెస్ చేసుకోండి. పొడి పిండి ఎక్కువగా వేసుకోవద్దు. ఎక్కువగా వేసుకున్నట్లయితే ఆయిల్లో వేసుకున్నప్పుడు ఆయిల్ నల్లగా అయిపోతుంది. పొడి పిండి కొద్దిగా వేసుకొని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ చపాతీలు ఒత్తుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పుట్నాల పౌడర్ని వేసుకోవాలి. చుట్టూ అంచులకి కొద్దిగా నీరు తీసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకోవడం వలన మనం కజ్జికాయలు ఒత్తుకున్నప్పుడు విడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చుట్టూ చేత్తో బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇవి కరెక్ట్ షేప్ వచ్చేదానికి చాకు తీసుకుని చుట్టూ ఉన్న అంచుల్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక ఫోర్క్ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఫోర్క్తో ప్రెస్ చేసుకోవడం వలన మనము కజ్జికాయల మిషన్లో చేస్తే ఏ విధంగా వస్తాయో అదే విధంగా వస్తాయి. ఈ విధంగా డిజైన్ వచ్చే విధంగా ఫోర్క్తో ప్రెస్ చేసుకోవాలి. చేత్తో చేసుకున్నట్లయితే ఈ విధంగా చేసుకోండి. అలాగే ఇప్పుడు మనకు కజ్జికాయలు చేసుకునే బాక్స్ ఉంటుంది కదా, అందులో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. వీటిని ఒక ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత కజ్జికాయల బాక్స్ తీసుకొని అందులోకి మనం ఒత్తుకున్న చపాతీని పెట్టుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి సరిపడా పుట్నాల పౌడర్ని వేసుకోవాలి. చుట్టూ అంచులకి వాటర్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ను క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని మొత్తం తీసేస్తే సరిపోతుంది. కజ్జికాయల బాక్స్లో చేసుకున్నట్టయితే ఈ విధంగా చేసుకోవాలి. మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి. మిగిలిన అన్నిని కూడా ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు కొన్ని చేసుకొని కాల్చుకున్నట్లయితే ఒక 10 అలా చేసుకొని కాల్చుకోండి. అన్నీ ఒకేసారి చేసుకున్నట్లయితే ఒక క్లాత్తో కవర్ చేసి పెట్టండి, ఆరిపోకుండా ఉంటాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం చేసుకున్న కజ్జికాయలు ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకోవాలి. ఆయిల్ అనేది మరీ వేడిగా ఉండకూడదు, మీడియం వేడి ఉన్నప్పుడు వేసుకోవాలి. వీటిని ఎక్కువగా వేసుకోవద్దు, ఎన్నైతే సరిపోతాయో ఆయిల్లో అన్నే వేసుకోండి. వీటిని వేసిన వెంటనే కలపకుండా ఈ మాదిరి గుంత గెంటి ఉంటుంది కదా, దాంతో ఆయిల్ పైన వేసుకొని కాల్చుకోండి. ఈ విధంగా వేసుకోవడం వలన పైన కూడా కజ్జికాయలు కాలుతాయి, అలాగే క్రిస్పీగా వస్తాయి, పూరీల మాదిరి పొంగుతాయి. 1 నిమిషం పాటు ఈ విధంగా ఆయిల్ వేస్తూ కాల్చుకున్న తర్వాత మరొక వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి. రెండు వైపులా బాగా ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. ఇవి చల్లారిన తర్వాత మరి కొంచెం కలర్ వస్తాయి. ఇదే విధంగా మిగిలినవి కూడా వేసుకొని కాల్చుకోండి. ఈ విధంగా పైన ఆయిల్ వేసి కాల్చుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి, అలాగే పూరీల మాదిరి పొంగుతాయి. అంతేనండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే కజ్జికాయలు రెడీ అయిపోయినాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.